హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. సండే సరదా వార్తలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారంలో వచ్చిన క్రేజీ మూవీ న్యూస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. ఈ వారం రిలీజ్ అయిన ఏ మూవీకి కూడా నేను వెళ్ళలేదు. అందుకే రివ్యూ ఇవ్వడం కుదరలేదు. రీజన్, మొన్న 'కల్కి' మూవీకి సంబంధించి 'బుజ్జి' వీడియో చేశాను కదా! అందులోనే చెప్పాను పర్సనల్ ప్రాబ్లమ్ అని. నిజానికి ఏంటంటే మా ఫాదర్‌కి ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. సో, దానివల్ల ఏంటంటే నేను 5 డేస్ వరకు హాస్పిటల్‌లోనే ఉన్నాను. అందుకే షార్ట్ వీడియోస్ కూడా మన ఛానల్ ఓనర్, నాకు అన్నలాంటి వారు, సౌమ్యుడు, మంచివారు, ఆయనే డబ్బింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని షార్ట్ వీడియోస్‌కి నేను ఇంటికొచ్చినప్పుడు డబ్బింగ్ ఇచ్చి వీడియో ఎడిట్ చేసే ప్రయత్నం అయితే చేశాను. సో, లాస్ట్‌కి సాటర్‌డే డిశ్చార్జ్ ఇచ్చేశారు. ఇంటికొచ్చేసాను. మిడ్‌నైట్ ఈ వీడియోని కాంటెంట్ రాసి రికార్డ్ చేస్తున్నానన్నమాట. సరే, అది విషయం. అందుకే మూవీస్‌కైతే వెళ్ళడం కుదరలేదు. ఒకవేళ రిలీజ్ అయిన 3 మూవీస్‌ని గాని మీరు కనుక చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈసారి మీరు సజెస్ట్ చేయండి. బావుందంటే నేను థియేటర్‌కి వెళ్తాను. ఇంకా మనం మిగతా టాపిక్స్‌లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. కార్తికేయ గారి 'భజే వాయువేగం' మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూవీ అయితే 31 మేకి రిలీజ్ అవ్వబోతుంది. ట్రైలర్ అయితే డీసెంట్ ఉంది. స్క్రీన్ ప్లే టైట్‌గా ఉంటేనే మూవీ వర్క్ అవ్వుద్ది అన్న ఫీలింగ్ వచ్చింది. కాజల్ అగర్వాల్ గారి 'సత్యభామ' ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూవీని 7th జూన్‌కి రిలీజ్ చేస్తున్నారని చెప్పారు. ట్రైలర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈవెన్ దిస్ మూవీ నీడ్ ఎ టైట్ స్క్రీన్ ప్లే. కాజ్ ఇది కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి. ఇంకా 'బేబీ' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆనంద్ దేవరకొండ గారు 'గమ్ గణేష' అనే మూవీతోనే వస్తున్నారు. ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కూడా 31 మేకే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ బాగానే ఉంది. కామెడీతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్‌గా ఉందంటే మరో 'స్వామిరారా' మూవీ టైప్ ఆఫ్ మూవీ అవ్వుద్దని అనిపించింది. అలాగే విశ్వక్ సేన్ గారి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ రిలీజ్ అయింది. మే 31కే ఈ మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది. ట్రైలర్ అయితే ఊర మాస్ ఉంది మామ. మంచి మాస్ అండ్ రస్టిక్ బొమ్మ వస్తుంది అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. మాస్ అండ్ ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా క్యారీ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనిపించింది. అలాగే అంజలి గారు అండ్ విశ్వక్ గారిని ట్రైలర్‌లో చూసినప్పుడు నాకు 'రంగస్థలం' మూవీలోని చిట్టిబాబు అండ్ రంగమ్మత్తే గుర్తొచ్చారు. అండ్ ఈ మూవీతో గోదారోళ్ళంటే సౌమ్యంగా ఉంటారు, మంచివాళ్ళు, మర్యాద చేస్తారు అన్న స్టాంపు చెరిగిపోతుందనిపించింది. ఇది మాత్రం పక్కా. ఫైనల్లీ మంచు మనోజ్ గారు చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆన్ స్క్రీన్ మీదకి ఎంటర్ అవ్వబోతున్నారు. అది కూడా తేజ సజ్జా గారి 'మిరాయ్' మూవీలోని విలన్ క్యారెక్టర్‌తోని. ఆయన బర్త్‌డే సందర్భంగా ఆయన క్యారెక్టర్ యొక్క ఇంట్రో గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. అమేజింగ్ ఉంది. లుక్స్ అయితే కేక. మాస్ కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయం అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది నాకైతే. ఇంకా 'భారతీయుడు 2' నుంచి ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేశారు. లిటరల్లీ సాంగ్ వినగానే అనిరుద్‌కి ఏఆర్ రెహమాన్ పూనితే ఎలా ఉంటాదో అలానే అనిపించింది సాంగ్ విన్నప్పుడు. యాక్చువల్లీ మూవీ నుంచి ఒక వీడియో కాంటెంట్‌ని రిలీజ్ చేశారు ప్రీవియస్‌గా, మీకు గుర్తుందో లేదో. అందులోని బీజీఎంకైతే మిక్స్డ్ ఒపీనియన్ వచ్చింది. అనిరుద్ అసలు శంకర్ సార్ మూవీస్‌లోని మ్యూజిక్‌ని హ్యాండిల్ చెయ్యగలడా? అంటే శంకర్ సార్ అలాగే ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ ఉంటుంది చూసారా? ఆ మ్యాజిక్‌ని రిపీట్ చెయ్యగలడా అన్న నమ్మకం అయితే పోయింది చాలామందికి ఆ బీజీఎం విన్నాక. బట్ ఈ సాంగ్ విన్నాక నో మోర్ క్వెషన్స్, పక్కా జస్టిఫై చేస్తారనైతే అనిపించింది. తెలుగులో కూడా లిరిక్స్ అండ్ సాంగ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంది. ఇంకా సేమ్ అనిరుద్ నుంచే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా 'దేవరా' మూవీ నుంచి 'ఫియర్' సాంగ్‌నైతే రిలీజ్ చేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మొదట ఈ సాంగ్ విన్నప్పుడు నాకైతే మిక్స్డ్ ఒపీనియనే వచ్చింది. జస్ట్ యావరేజ్ అనిపించింది. 'లియో' మూవీలో 'బ్యాడ్ యాజ్' అలాగే 'విక్రమ్' మూవీ టైటిల్ ట్రాక్‌ని కలిపి కొట్టారేమో అనిపించింది. ఇంకొకటేంటంటే వోకల్‌ని మ్యూజిక్ చాలా దారుణంగా డామినేట్ చేసింది ఫస్ట్ టైమ్ విన్నప్పుడు. లిరిక్స్ అయితే కొన్ని అస్సలు అర్థం కాలేదు. తర్వాత లిరిక్స్‌ని స్పెషల్‌గా రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత పాట విన్నప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. మళ్ళీ హెడ్‌ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్ మ్యూజిక్ ద్వారా ఆ సాంగ్‌ని విన్నాను. అప్పుడు క్లియర్‌గా అనిపించింది. ఇంకేముంది చెప్పండి, స్లోగా వినే కొద్దీ ఎక్కేసింది. ఎడిక్ట్ అయిపోయాను. ఆల్సో రామ్ జోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ అయితే అద్దిరిపోయాయి. 'దూకే ధైర్యమ జాగ్రత్త, దేవర ముందు నీవెంత' ఈ లైన్ అయితే కేక అంతే. ఈవెన్ ఆడియన్స్ కూడా సాంగ్‌ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ బీభత్సంగా రీచ్ వచ్చింది. అన్ని ఫ్యాన్‌డమ్స్ కూడా ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ చేసి సోషల్ మీడియాలోని ఒక రచ్చనే చేశారు. మామూలుగా లేదు చెప్తున్నాను కదా! ఇదే అనుకుంటే 'కల్కి' నుంచి 'బుజ్జి' అప్డేట్.
నిజంగానే ఆ కార్‌ని తయారు చేశారు మామ. 6 టన్స్ వెయిట్ ఉంటదట అది. ఇంకా ఆ బుజ్జి గ్లింప్స్ అయితే హాలీవుడ్ కూడా షాక్ అయ్యేలా ఉంది ఆ క్వాలిటీ చూస్తున్నప్పుడు. పిచ్చి పీక్స్‌కెళ్ళిపోయిందనుకోండి ఆ గ్లింప్స్ చూసిన తర్వాత. మార్క్ మై వర్డ్స్, బొమ్మకి గాని కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు వరల్డ్ వైడ్‌గా సెన్సేషనే క్రియేట్ చేస్తుంది ఈ మూవీ. రాసి పెట్టుకోండి 27థ్ జూన్ బాక్స్ ఆఫీస్ కా బాడీ బుజ్జితో కలిసి వస్తున్నాడు. రచ్చ మామూలుగా ఉండదు. బాక్స్ ఆఫీస్‌కి ఊచకోతే ఇంకా. ఇంకా మిగిలిన అప్డేట్స్ కోసం చూసుకుంటే 'అజిత్' గారి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనైనా పొంగల్‌కే రిలీజ్ చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అలాగే 'సుధీర్ బాబు' గారి 'హరోం హరా' మూవీ 31st మే నుంచి 14th జూన్‌కి అయితే పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇంకా 'పుష్ప 2' సెకండ్ సింగిల్ అప్డేట్ కూడా వచ్చింది. 29th మే 11:07కి మార్నింగ్ ఈ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారట. ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. ప్రోమో కూడా బావుంది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటదో చూడాలి. అలాగే 'శర్వానంద్' గారి 'మనమే' మూవీ 7th జూన్‌కి రిలీజ్ చేస్తున్నారని చెప్పి సడెన్‌గా అనౌన్స్ చేశారు. చాలా తక్కువ టైం ఉంది. ప్రమోషన్స్ గట్టిగా చేసుకోవాలి. లేకపోతే కొంచెం కష్టంగానే ఉంటది సిట్యుయేషన్ అనేది. ఇంకా ఫైనల్లీ 'ఎన్టీఆర్ 31' అప్డేట్. మూవీ షూటింగ్ అనేది ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారని ఒఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దెబ్బకి 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కేమో ఏం అర్థం కాకుండా పోయింది. వాట్ అబౌట్ 'సలార్ పార్ట్ 2' అని. ఇప్పటి వరకు షూటింగ్ అనేది ఇదిగో స్టార్ట్ అయిపోద్ది, అదిగో స్టార్ట్ అయిపోద్ది అని చెప్పారు. కానీ సడెన్‌గా 'ఎన్టీఆర్ 31' షూటింగ్ అనేది ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఉండిపోయింది అందరికీ. ఏంటిది అసలేం జేస్తున్నారు అని జెప్పి ఎవ్వరికీ అర్థం గాట్లేదు. దీని మీద మనకొక క్లారిటీ రావాలంటే ప్రశాంత్ నీల్ గారు, అలాగే మూవీ ప్రొడ్యూసర్స్ అయినటువంటి 'హోంబలే ఫిల్మ్స్' వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఇంక ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఒక వెబ్‌సైట్‌లో అయితే 'సలార్ పార్ట్ 2' షెల్వ్డ్ అని జెప్పి ఒక ఆర్టికల్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు 'సలార్ పార్ట్ 1' ఫ్లాప్ అయ్యింది అంటే షెల్వ్ అయ్యింది అని అనగానే మనకి నమ్మడానికి కొంచెం నమ్మశక్యంగా అనిపించొచ్చు. అక్కడేమో ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అలాంటిది పార్ట్ 2 ఎందుకు షెల్వ్ జేస్తారు? మీరే ఆలోచించండి. ఈవెన్ ఆ వెబ్‌సైట్ వాళ్ళు కూడా ఇంత చిన్న లాజిక్‌ని ఎలా మిస్ చేశారో నాకైతే అర్థం గాలేదు. ఏదేమైనా మనకి మూవీ యొక్క టీమ్ నుంచి ఒఫీషియల్‌గా న్యూస్ వచ్చినంత వరకు ఏ న్యూస్‌ని నమ్మకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇప్పుడు. సో, నాకు కూడా కొంచెం క్యూరియస్‌గానే ఉంది. అసలు పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వుద్దా అని. ఈవెన్ నేను కూడా పార్ట్ 2 కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఆల్సో 'ప్రశాంత్ వర్మ' గారు అండ్ 'రణ్వీర్ సింగ్' గారి మూవీ కూడా షెల్వ్ అయిపోయింది అని చెప్పి టాక్ వచ్చిందట. అంటే నా వరకు రాలేదు. మేబీ నేను మిస్ అయ్యానేమో ఈ న్యూస్‌ని. అయితే ఆ న్యూస్ కంప్లీట్‌లీ ఫాల్స్ అంట. మూవీ యొక్క ఒఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉంటాది అని చెప్పారు. సో, జస్ట్ వెయిట్ చేయండి అంతే. అలాగే 'రామాయణం' మీద కాపీరైట్ ఇష్యూ పడ్డాది అని చెప్పి ప్రీవియస్ వార్తల్లో చెప్పినట్టున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మూవీ షూటింగ్‌ని కాసేపు ఆపేశారు. అంటే లీగల్‌గా ప్రొసీడ్ అవుతున్నారు కదా! సో, వాళ్ళు మాటలు జరుపుకున్న తర్వాతే ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వుద్దట. అంతవరకు కాసేపు సినిమాని పక్కన పెట్టేశారనే అర్థం. అలాగే 'ఇళయరాజా' గారు 'మంజుమల్ బాయ్స్' మూవీ టీమ్ మీద కేస్ వేశారు. ఆయన పర్మిషన్ లేకుండా 'గుణ' మూవీ నుంచి 'కణ్మణి' సాంగ్‌ని యూజ్ చేసుకున్నారని చెప్పి నోటీసులు పంపించారు. ఇలా అయితే రేపు ఆయన పాట విన్నా, పొరపాటున ఆయన పాట పాడినా కూడా మన మీద అక్కడ కేస్ వేస్తారేమో అని చెప్పి జనం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంకా ఓటీటీ కోసం చూసుకుంటే 'విశాల్' గారి 'రత్నం' మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'సుహాస్' గారి 'ప్రసన్నవదనం' మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 'ఆరంభం' మూవీ ఈటీవీ విన్‌లోని స్ట్రీమ్ అవుతుంది. అలాగే 'మైదాన్' అండ్ 'క్రూ' మూవీ ఈ 2 హిందీ మూవీస్. సో, ఈ 2 సినిమాలేంటంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. సో, వీకెండ్‌లో ఓటీటీ రిలీజెస్ అయితే ఇవే. మీరు ఏది చూడాలనుకుంటున్నారో చూడండి. ఈ వీడియోలో కొంచెం ఎనర్జీ తగ్గినట్టుగానే ఉంటది. అంటే సాటర్‌డే. మీరు ఈరోజు వీడియో చూస్తున్నారు కాబట్టి నిన్న. సో, మిడ్‌నైట్ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. మొత్తం పనులన్నీ పూర్తి చేసుకొనొచ్చి. ఇంత కష్టపడి మేము వీడియోలు చేస్తున్నామంటే రిటర్న్‌లో మేము ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక్కటే. ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వారం సండే వార్తలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. కానీ నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం సరైన న్యూస్‌తోని మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే వస్తాను. సో, అంటిల్ దెన్ మీరు మాత్రం డీలా పడకుండా లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. టేక్ కేర్ అండ్ బై బై.